शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। గురుభ్యో భక్తికి నమః. మాత్రమే అమ్మ నమస్కారం. వశురాలు అవుతుంది. ఆ భక్తి అనేదేంటో తెలుసుకున్నారు. ఆ విధంగా అలాంటి భక్తితో ఆరాధించినప్పుడు మాత్రమే ఇహము పరము అంటాం. పరము అంటే స్వర్గ నరకాలు కాదు. పరము అన్నప్పుడు జన్మ రాహిత్యం అని తీసుకోవాలి. ఎందుకంటే సర్వశ్రేష్ఠురాలైన అమ్మ స్వర్గ నరకాలను ప్రసాదిస్తే ఆవిడ మనం ప్రార్థించక్కర్లేదు. పాపపుణ్యాల కోసము మనం వారిని ప్రార్థించక్కర్లా. నీ కర్మ ఫలితమే నీ పాపపుణ్యాలు. కాబట్టి వాటి కోసము స్వర్గం కావాలని అమ్మను నువ్వు ప్రార్థించక్కర్లా. నువ్వు మంచి కర్మలు చేస్తే అది లభిస్తుంది. కాబట్టి దాని ఏదో అంటే నశించే వాటి గురించి ప్రార్థించటం అనవసరం. ఓకే, ఆర్ద్ర భక్తితో పట్టుకోరా, నీకు నేను అసలైంది ఇస్తానని కృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి అలా చేయొచ్చు. లేదా ఇప్పుడు నీకు తెలిసింది ఈ మానవ జన్మ ఎందుకు లభించింది, దీన్ని ఎలా మనం సార్థకం చేసుకోవాలి. సరే, మనకి చేత కాదు అంత సాధన చేయటము, నిత్య నామస్మరణ కుదరకపోవచ్చు, ఇదంతా అన్నారనుకోండి, నువ్వు ధర్మంగా ఉండన్నాడు ఆయన. ఏమి చెయ్యక్కర్లేదురా, సుమ్మ ఇరు, నీ ధర్మం ఏంటో అది చెయ్యి, ఇంకా అంతే, ఇంకేది చెయ్యకు. కేవలం నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అనేది నువ్వు నీ వివేక విచక్షణలతో ఆలోచించుకో. స్వార్థం ఉండకూడదు నీలో. అలానే అందరి విషయాల్లో కల్పించుకోరాదు. నీవెప్పుడైతే ఆ విధంగా కేవలం ధర్మంగానే ఉంటావో, నీ చేత ఏది చేయించాలి, ఏం మాట్లాడించాలి, ఇలాంటివన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నీలో ఉన్నది ఆయనే. నీలో సర్వము లోపల బయట నడిపిస్తున్నది ఆయనే, సందేహం లేదు. లోపలైతే ఎటువంటి ఇది లేదు. నువ్వు బాహ్యంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, లోపల ఏ ప్రయత్నం చేస్తారండి? ఏదో తిన్నదో ఏదో పక్కన దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే అవుతుంది అది కాదు. అంటే లోపలదంతా ఆయనదే, బాహ్యం కూడా ఆయనదే అని వదిలేస్తే హాయిగా ఉంటాం. ఆలోచనలు లేని ఒక మనసుని సృష్టించుకుని అందులో పెట్టుకున్నావు అంతే తప్ప నువ్వు అక్కడ చేసింది ఏమీ లేదు. అక్కడ లోపల అసలు ఇంకో ఒక ఏమి బాక్స్ లేదు. అక్కడ మనసు అనే బాక్సే లేదు, అవయవమే లేదు లోపల. కానీ నువ్వు ఉందన్నావు, ఏదో పెట్టుకున్నావు, సరే, ఆయన ఏం అనలేదు. కాబట్టి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నువ్వే అనుభవిస్తున్నావు. ఆయన వాటికి ఆయన కర్తృత్వం వహిస్తాడు. ఎస్, నేను చూసుకుంటా లేరా, నువ్వు వదిలేస్తే అన్నాడు. గాల్లో దీపం పెట్టి స్వామి నీకు పెట్టానంటే ఆయన ఒప్పుకోలేదు. నేను అడిగానా నిన్ను దీపం అంటాడు ఆయన. గాల్లో దీపం పెట్టి స్వామి నేను నీ కోసం పెట్టాను, నాకు చేతనైంది ఇదే, కాస్త దీపాన్ని నేను చేతులు అడ్డం పెడతానయ్యా, కాస్త సహాయం చెయ్యి అంటే గాలి డైరెక్షన్ మారుస్తాడు. అంతేగాని అహంకారంతో నీ కోసం పెట్టా కాబట్టి నువ్వు చూసుకో అనడానికి లేదు. ఆయనకు దీపం అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా అహంకరించరాదు. అహంకారమే ఇలా. సరే, మొత్తానికి భక్తివశ భయాపహ, ఆవిడ భయాలని, మీకు ఎలాంటి భయాలు ఉంటాయో అవన్నిటినీ దూరం చేస్తుంది. ఈసారి ఇవన్నీ చెప్పారు. శారదారాధ్య, శారద అంటే సరస్వతి దేవి అని మీకు తెలుసు. ఆవిడ చేత ఈవిడ ఆరాధించబడుతుంది. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, చాలాసార్లు మనం చెప్పాం. ఇక్కడ మనకి అమ్మ గొప్పది కాబట్టి అమ్మకి వీళ్ళు అసిస్టెంట్లుగా అన్నట్టుగా మనకి చూపిస్తారు. వాళ్ళల్లో అభేదం అండి. ఇప్పుడు అత్తగారు కోడలు ఉందనుకోండి, ఒకళ్ళకొకళ్ళు చేసుకోవటంలో దోషం ఏమీ లేదు. అత్తగారు కోడలికి చేయొచ్చు, కోడలు అత్తగారికి చేయొచ్చు. కేవలం కోడలే అత్తగారికి చెయ్యాలి అనుకోవటమే నానా గోళలకి ఇది. అలా ఎప్పుడు అనుకోరా. ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడు ఇద్దరు ఆనందంగా ఉండగలుగుతారు. అంతేగాని టాట్ నేను ఇది అని అన్నారనుకోండి, భార్యాభర్తల మధ్య అయినా అంతే, కేవలం భార్య అన్ని చేయాలని అనుకోరారు. ఇద్దరు పరస్పరం సహకరించుకున్నప్పుడే సంసారం చక్కగా ఉంటుంది. అట్లా ఇక్కడ కేవలం ఒట్టిగా ఈ బంధాలు చెప్పా కాబట్టి అవే కాదు, ఏ బంధమైనా అంతే, అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా అంతేనండి.
మీలో నిస్వార్థంగా మీ మనస్సు ఉన్నప్పుడు అవతల వాడు ఎలాంటి వాడు అనేది మీరు పట్టించుకో. మీలో కూడా స్వార్థం వచ్చింది అనుకోండి, వాడెందుకు, వాడు చేయలేదు, నేను ఇగో గోల్మ. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పరమాత్మ రూపాలు లేని వాళ్ళు రూపం పొందారు మన కోసం, అంతే. నువ్వు ఆరాధించే అమ్మ యొక్క గొప్పతనం కోసం చెప్పారు. కాబట్టి ఆవిడ ఆ అమ్మవారి చేత కూడా ఆరాధించబడుతుంది. శారదారాధ్య. సంవత్సర ప్రథమమున వసంత నవరాత్రములందు శరదృతువు నందలి నవరాత్రములందరూ క్షమత నవరాత్రములందును శరద్ పూర్ణిమలందును విశేషించి ఆరాధించబడుతుంది. మన దసరాల్లో ఈ అమ్మకి అన్ని రూపాలు వేయటం లేదండి. మరి ఎవరన్నా అసిస్టెంట్ రూపం వేసుకుంటారా? అక్కడ మనం గ్రహించాలి వాళ్ళకి ఆ భేదము. ఆ అమ్మవారికి అన్ని యొక్క అలంకరణలు చేస్తారు అక్కడ. చేశారు. అదేమిటండి, ఈవిడ పూజిస్తుంది ఆవిడ్ని, ఆవిడ వేషం ఆవిడ ఎలా వేసుకుంటుందండి అంటే, నీ బుద్ధి వంకరగా ఉన్నప్పుడు నీకు అట్టగే ఉంది. వాళ్ళకి అభేదం అది. చెప్పాను కదా, ఇప్పుడు అభేదంగా ఉన్నారనుకోండి ఒక బంధం, అది ఏదైనా సరే, అత్త కోడళ్ళు అంటే సామాన్యంగా ఇవి ఉంటాయి కాబట్టి అది చెప్పాను. అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా ఉంటాయి, తోడి కోడళ్ళు, వీళ్ళందరి మధ్యలో లేవు, అందరి మధ్యలో ఉన్నాయి. అభేదంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ బాగుంటారు. భేద దృష్టి రాగానే గోలలు మొదలు. ఎక్కడైనా సరే ఏ బంధమైనా అంతేనండి. ఇక్కడ బంధానికి పేర్లు పెట్టుకున్నారు, వ్యవహారానికి. ఏదంటే వాడొకళ్ళు వీళ్ళొకళ్ళు, ఇద్దరు జీవులే. జీవబుద్ధి ఉన్నప్పుడే గోలలు, జీవబుద్ధి లేకుండా ఉన్నప్పుడు ఏ గోల లేదు. అది ఏ బంధమైనా సరే. కాబట్టి అక్కడ సరద్ర మనకి వెంటనే చెప్పారు అభేదం ఏమిటి అనేది. అరిష్టదాయక మగులకు ఈ కాలంలందు అరిష్ట నివారణార్థము పరమేశ్వరిని నవరాత్ర దీక్షతో విశేష అర్చనములతో సువాసిని అర్చనముల ద్వారా కుమారి పూజల ద్వారా అర్చించుట సాంప్రదాయ సిద్ధం. నవరాత్రుల అనుటలో పరమేశ్వరి చిదగ్ని గుండంన ఆవిర్భవించినది రాత్రి కాలమని తెలియనగుటచే రాత్రి కాలార్చనల విశేషమును నవరాత్రములు అనబడుటకు నిదానముగా భావిస్తారు. అంటే ఆవిడ ఆవిర్భవించింది రాత్రి కాలం, అంటే మన లెక్కల ప్రకారం అది రాత్రి అయింది అంతే తప్ప అక్కడ అసలు ఎవరికి ఏదీ లేనప్పుడు అది అక్కడ రాత్రి అని మీరు సూచించడానికి లేదండి. ఇది కూడా ఇక్కడ సూక్ష్మాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నీకు ఒకటి తెలియ చెప్పడానికి నీ వ్యవహారాల కోసం అన్నారు. మళ్ళీ రాత్రికాల అర్చన తాంత్రికం అవుతుంది, అందుకని మనం అలా చేయటం లేదు. ఆవిడ ఆవిర్భవించింది అని చెప్పినా మనం రాత్రికాల అంటే ఆ సాయంత్రం రాత్రి అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత కొంత సమయమే చేస్తాం. అందుకనే సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయ ఒక గంట వరకు అని మనకు ఒక లెక్క ఉంటుంది. లెక్క కడతారు మామూలుగా, ఈ రోజు సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు, ఆ సమయం నుంచి ఒక గంట వరకు నువ్వు ఆరాధించవచ్చు, అందులో దోషం లేదు. ఆ పూజ చాలా శ్రేష్టమైంది, సాయంకాలం పూజ. ఆ తర్వాత అదంతా కూడా ఇహ రాక్షసుల చేత అర్చించబడుతుంది అంటారు. అందుకనే రాత్రిళ్ళు ఏమిటట్లా దయ్యంలా తిరుగుతున్నామంటారు నిద్రపోకుండా అని. అంటే ఇక్కడ నీకు వ్యవహారానికి రాత్రి పగలు ఏర్పడ్డాయి. అందుకని రాత్రి కాలంలో పూజలు మీకు అంటే ఆ తాంత్రికము అవి చెప్పబడతాయి. మనకి ఎక్కడి వరకు అంటే ఒకవేళ మనం ఇంట్లో గనక చక్కగా శ్రద్ధాభక్తులతో చేసుకునే వాళ్ళు గుళ్ళల్లో ఆ అమ్మవారి పవళింపు సేవ వరకే ఉంటుంది. ఆ పవళింపు ఆవిడ్ని పడుకోబెట్టేసి వెళ్ళిపోతారు. కొన్ని గుళ్ళల్లో ఆచారం ఉంటుంది, ఆ రాత్రిపూట ఒక లాలిపాట పాడి ఆవిడని. కాశీలో చాలా గుళ్ళల్లో ఆ గుళ్ళో పక్కన ఒక మంచం వేసి ఆ రాత్రిపూట ఆ జోలపాటలు పాడి దాని మీద ఒక దుప్పటి కప్పి దిండు అన్ని పెడతారు. పెట్టి తలుపులు వేసేస్తారు, మళ్ళీ పొద్దున వరకు తీయరు. వాళ్ళకి అట్లా నమ్మకం. ఆ అంటే వాళ్ళు ఆరాధించే ఆ గుళ్ళో ఎవరైతే హనుమంతుడికి కూడా వాళ్ళు పడుకుని ఉంటారని, అలా ఆ యొక్క నమ్మకానికి ప్రతీకగా కొన్ని చోట్ల వాళ్ళు లేవచ్చినప్పుడు అంటే గర్భగుడి తలుపులు కూడా స్వామి అనుజ్ఞ తీసుకుని తలుపులు తీస్తారు, ప్రార్థన చేస్తారు, స్వామి ఇంకా తలుపు తీస్తున్నాను అని. ఆ పక్క బట్టలు కొంత అంటే మనం పడుకుని లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాశీలో. అన్ని గుళ్ళల్లో అలా చేస్తారు, చాలా మటుకు అనమాట. వాళ్ళు అక్కడ మంచం వేస్తారు, అప్పుడు చక్కగా దాని మీద పరుపు అలా అవన్నీ. బృందావనంలో కూడా కృష్ణుడికి అక్కడ ఒక చోట పవళింపు సేవ చేస్తారు. అది ఎవరి ఆనందం వారిది.
ఆ తర్వాత కాలంలో అంటే అర్ధరాత్రి పూజలు ఇలాంటివన్నీ మనకి లేవు. ఇక్కడ ఒట్టిగా మనకి రాత్రి అని చెప్పారు. మన భూపరిధిని దాటిన తర్వాత రాత్రి పగలు అనేవి లేవు. వాళ్ళదంతా కాంతిమయ శరీరాలు పొందారు కాబట్టి అంతే. లేదు అంటే ఉన్నది కాంతే. అంటే అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఏమండి రాత్రుల్లో పూజ అన్నారండి అని మళ్ళీ ఏదో తీసేసుకోకండి. నవరాత్రులు అంటే 9 రాత్రులు అన్నారు. అంటే మనకు ఒక రోజుని ఏమంటామండి, ఇవాళ మొదలు పెడితే ఈ రాత్రి వరకు. ఇంగ్లీష్ అయితే 12 తర్వాత అలా అని. ఇలా మనకి మన తిథుల ప్రకారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ రాత్రి అన్నారు. అంటే ఒక కాల నిర్ణయం. మనకి ఏంటి వ్యవహారంలో రాత్రి అనగానే చీకటి. మనకు ఒక వ్యవహారం ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి. అది దాటితే మరో రోజు అంటున్నాం మనం. ఇంగ్లీష్ లెక్క ప్రకారం రాత్రి 12 కానీ మనకి రాత్రి 12తో లెక్కలేదు అసలు. మనకి తెల్లారుజామున ఆ 4 నుంచి మొదలు. మామూలుగా తిథులు కూడా అంతే. సో ఇప్పుడు అన్ని అటు ఇటు వచ్చినా కూడా మామూలుగా మన వ్యవహారానికి అదనమాట. సరే మనకి ఇంగ్లీష్ అలవాటైపోయి కొంతమంది 12 దాటితే డేట్ మారిందని అంటూ ఉంటారు వ్యవహారంలో. కాబట్టి ఇక్కడ ఆ నవరాత్రులు అంటే అలా తీసుకోవాలి. వసిన్యాది వాగ్దేవతలు శారదాదేవి స్వరూపులే. వారి చేత అర్చించబడుతోంది కాబట్టి మనం అలా భావించవచ్చు. అంటే వాళ్ళు అశువుగా అమ్మని స్తోత్రం చేశారు. అంటే ఆవిడలోంచి వచ్చిన వారే వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి మరి శారదాదేవి రూపాలు అన్నా ఏదన్నా కూడా ఇంకా మరి భిన్నం ఎక్కడుందండి? వేరేగా ఎక్కడున్నారు? మీరు వారి ఇంటి పిల్లలు అంటే మళ్ళీ వేరేగా ఉందా? లేదు కదా. వారి పిల్లలు అంటే ఇంకా అంతే, వాళ్ళ ఇంటి పేరు అని అర్థమైపోతుంది. ఆహా అవునా, మీరు వాళ్ళ ఇంట్లో పుట్టారా లేకపోతే ఎలా ఇవన్నీ ఉంటాయా? ఉండదు. ఆ వంశస్థులు అన్నారు అనుకోండి, ఆ అన్నదమ్ముల పిల్లలందరూ అదే. ఇక మళ్ళీ వేరేగా చెప్పక్కర్లేదు. మరి అమ్మ నుంచే వచ్చారు వసిన్యాది అమ్మలోంచి బయటకు వచ్చారు. మరి ఎక్కడ ఉంటుందండి భేదం? విద్యా విశారదులకు ఉపాసక పండితోత్తములు శారద సంజ్ఞ కలవారొకటచే వారిచే ఆధారించబడుతోందన్న ఇంకో అర్థం తీసుకోవచ్చు. అంటే మరి పండితులు అంటే అర్థం ఇక్కడ బాహ్యంలో మన డిగ్రీలు కాదండి. పండితులు అంటే మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు, నా గురించి తెలిసిన వాడే పండితుడు, నన్నుగా ఆరాధించేవాడే పండితుడు, ఎలా ఆరాధించాలో అలా ఆరాధించేవాడే పండితుడు అని చెప్పాడు. ఆయన స్పష్టంగానే చెప్పాడు. నీకు బాహ్యంలో ఎన్ని డిగ్రీలు ఉన్నా, లేదా ఇన్ని శాస్త్రాలు చదివాను, ఇన్ని పురాణాలు చదివాను, ఇవన్నీ నాకు కంటతా వచ్చు, అవన్నీ శుద్ధ వేస్ట్ అన్నాడు. నీకు నేను తెలియబడలేదు, నువ్వు ఆచరణలో లేనప్పుడు నీది ఆ పాండిత్యం అంతా శుద్ధ దండకు పొమ్మన్నాడు. అందుకని వాటిని వాచా వేదాంతులు అన్నారు. కేవలం మాటల్లోనే వాడు వేదాంతం చెప్తాడు, ఆచరణలో లేదు. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేదాన్ని నువ్వు ఆచరణలో పెట్టకపోతే నీ మాట ఎవరండి వింటారు? వాడు చెప్తాడు కానీ వాడు ఆచరించాడండి అంటారు. కాబట్టి పండితుడు అంటే ఆవిడ గురించి తెలిసిన వాడు, ఆచరణలో పెట్టిన వాళ్ళు, ఆవిడే పరమదైవంగా భావించి సర్వకాల సర్వావస్థల యందు ఆవిడ సమక్షంలోనే ఉండేవాడు. ఇక్కడ నామస్మరణ చేస్తేనే అని కాదు. నామస్మరణ ఎందుకు? నీకు అది ఆ దృఢ విశ్వాసము, ఆ దృఢత్వం ఏర్పడడానికి నామస్మరణ. నీకు సర్వకాలంలో కూడా ఆ అమ్మదే ఉందనుకోండి, నువ్వు నామస్మరణ చేయవలసిన అవసరం లేదు. మనసులో ఎప్పుడు ఆవిడ ఉందనుకోండి, ఇక మీరు విడిగా నామస్మరణ చేయక్కర్లా. ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చినా, ఏదైనా ఒక ఆలోచన కూడా మీరు చేయటం లేదు. అంతా అమ్మ చూసుకుంటుంది. నాకు ఆ అమ్మ ఉంది, ఆ అమ్మ చేసి తీర్చింది అన్న ఈ దృఢ సంకల్పం మాటలు ఏవైతే ఉన్నాయో అది మీరు అమ్మ సమీపంలో ఉన్నట్టే. అయ్యో ఇప్పుడు ఏమైపోతుందో, వాడు ఏమంటాడో, నీకెందుకు అసలు అవన్నీ? అంటే ఆ ఆలోచన కూడా రాదు. అమ్మ ఉంది కదా, ఆవిడ చూసుకుంటుంది. ఎవరినైనా ఎట్లా అయినా అవతల వాళ్ళని మార్చే శక్తి ఆవిడకుంది, కానీ మీకెక్కడ ఉందండి? ఎవరికీ లేదు అసలు. అందువల్ల ఇక్కడ ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నామస్మరణ చెయ్యక్కర్లేదు. అదే ఉపాసన అంటే కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఉపాసన అంటే ఏదో పొద్దుగూకులు పూజలు చేసేయటము, లేకపోతే ఇంకోటి ఏదో చేయటం ఉపాసన కానే కాదు. ఉపాసన అంటే ఈ యొక్క భావన మీకు, ఆ అమ్మ చూసుకుంటుంది, ఏం పర్వాలేదు నాకు అని మీరు ధర్మంగా వ్యవహారంలో చరించటమే. అందరితోటి ప్రేమగానే ఉండండి. మీ చేత ఎప్పుడు కోపంగా మాట్లాడించాలి, ఎప్పుడు మీరు అవతల వాళ్ళని దండించాలి, ఇవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీ సహజ లక్షణమైన అంటే అమ్మ లక్షణమైన ఆ యొక్క కరుణతోటే మీరు ఉండాలి, మీ మాట చేత. చెప్పం కదా, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, పనమ్మాయితో కూడా మనం ప్రేమగానే ఉండాలి.
వాళ్ళ బుద్ధి ఎలాంటిదైనా సరే వాడికి నువ్వు తినేదే పెట్టాలి. పాడైపోయింది పెట్టరాదు. డేట్ అయిపోయింది అనుకోండి, చెప్పండి ఇది డేట్ అయిపోయింది, నీకు కావాలంటే వాడుకో లేదా అవతల బారే, అది తర్వాత ఇష్టం. అంతేగాని చెప్పకుండా మనం మతలబులు చేశారనుకోండి మీకు దోషం వస్తుంది. కాబట్టి ఎవరితో అయినా సరే నీవు స్వచ్ఛంగా ఉండు, సత్యంగా ఉండాలి, సత్యమే అసలైనది. కాబట్టి ఈ విధంగా ఆ అర్థం తీసుకోవచ్చు. పండితులతో ఆవిడ ఆరాధించబడుతుంది అని అంటే ఎలా ఆరాధించాలో తెలిసిన వారు, దాన్ని ఆచరణలో పెట్టినవాడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అమ్మని ఆరాధిస్తున్నారు. పండితులు అంటే జ్ఞానం, శారద అంటే జ్ఞానం అనే అర్థం. అయితే శారదాకి రాత్రి అనే కూడా అర్థం ఉంది, అందువల్ల మనకి ఆ అర్థాలు చెప్పారు. శర్వాణి పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకటేగు క్షితిమూర్తి శర్వుడు అనబడతాడు. చెప్పాం కదా, శర్వుడు శర్వాణి, భవుడు భవాని అంతే. ప్రజా ఇది శర్వ, సంహార సమయమునందు సకల ప్రజలను సంహరించువాడు, సంహరింపజేయువాడు శర్వుడు, అతని శక్తి శర్వాణి. సృష్టి స్థితి లయం, లయం చేసేటప్పుడు మరి అందరినీ సంహరించాలి కదా, అప్పుడు మనకి బీజ రూపంలో మిమ్మల్ని దాచారు అవన్నీ అంటారు. అవన్నీ మీకు మీకు తెలియడానికి, మీరు కంగారు పడకుండా అయ్యో నేను పోతానా అని. కర్మ చేసినప్పుడు ఎక్కడ పోతాడండి, మళ్ళీ రావాల్సిందే. అందుకని స్వర్గ నరకాలు ఉన్నాయి, అబ్బా వెళ్తానంటే ఒరే అక్కడి నుంచి మళ్ళీ నిన్ను తంతే ఇక్కడికే వస్తాం, వాటిని నిన్ను ఉంచుకోరు. నేను స్వర్గంలోకి వెళ్ళాక చాలా మంచిగా ఉంటాను అంటే అలాంటి కుదరవండి. నేను అక్కడికి వెళ్ళాక బాగా ఉంటాను అప్పుడు నన్ను ఉంచుకుంటారేమో అంటే అలాంటివన్నీ అక్కడ కుదురుతాయా? అక్కడ నీకు ఈ దేహం ఉండదు, అక్కడ ఉండే రూపం వేరు, అసలు లేనే లేవండి. ఇక్కడ మంచిగా ఉండరంటే అక్కడెక్కడో ఉంటారంటే ఏం లాభం అండి? ఇక్కడ నువ్వు 60-70 ఏళ్ళు అందరి చేత తిట్లు తినో లేకపోతే నానా గోల చేసుకుని అక్కడికి వెళ్ళావా అని అనుకుందాం. ఉండగా అసలు వెళ్ళనిస్తాడా? నో ఎంట్రీ బోర్డు ముందు. సరే పోనీ నేను దాన ధర్మాలు చేశానంటే అదని దాన్ని ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండకుండా ఏదో రకరకాలు చేశాడు అంటే పుణ్యము పాపం ఉంది. ఎంతసేపు పుణ్యమో చాలా సార్లు చెప్పుకున్నాం. అసలు లేని దాని గురించి, అసలు ఉందో లేదో తెలియని దాని గురించి ఎందుకండి తాపత్రయం? నువ్వు ఇలా ధర్మంగా ఉండు, హాయిగా ప్రేమగా ఉండు అందరితో. అది మానేసి ఎక్కడో ఉన్న స్వర్గానికి పోవాలి, స్వర్గం పొందాలి ఏమిటి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే వస్తావు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ మానవ దేహం వస్తుందా, ఏ దేహం వస్తుందా నీకు తెలుసా? తెలియదు. మరి ఎందుకంటే అనవసరంగా లేని వాటి గురించి. అందుకని నిన్న చెప్పుకున్నట్టు, నిన్న అదేది మనం ఏదో చెప్పుకున్నాం కదా, మరు సెకండ్ నువ్వు ఉంటావో ఉండవో తెలియనప్పుడు దేనికండి ప్లానింగ్? అసలు ఏది జరగాలి అది జరిగి తీరుతుంది. నీ చేత ప్లానింగ్ చేస్తారు, అన్ని చేయిస్తాడు ఆయన. అంతేగాని అసలు ఏ సెకండ్కి ఏం జరుగుతుందో నీకు తెలియకుండా వాటి గురించి ఆందోళన, అమ్మో ఏమైపోతుందో, అప్పుడు నాకు ఒంట్లో బాగాలేకపోతే ఎట్లా, ఇన్ని ఆలోచిస్తే ఏం చేస్తారండి? అనవసరం ఆలోచన, దానివల్ల నీకు దుఃఖమే కలుగుతుంది కానీ ఏది కలగదు. ఇప్పుడు అదే చెప్పాను. కాబట్టి లయం చేస్తాడు ఆయన. ఆయన ఏం చేస్తాడో చేసుకొని రాదండి. లయం అంటే నువ్వు చనిపోతే లయం కాదా? కాబట్టి ఆ లయము మరలా జన్మ లేకుండా లయం అవ్వాలి. శర్వాణి ఆవిడ ఎందుకు లయం అయిపో, నువ్వు ఆరాధిస్తున్నావు కదా, అమ్మ నువ్వే ఉన్నావు, నాకు నువ్వే కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, చాలు ఈ భావన. అలా చక్కగా ధర్మంగా ఉండు, హాయిగా ఉండు. అది మానేసి రేపు ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది, నాకు 60 ఏళ్ళు వచ్చాక ఇలాగ 70 ఏళ్ళు వచ్చాక, 60 వచ్చాక ఇంకోటి అంటాడు, 70 వచ్చాక ఇంకోటి అంటాడు, ఇంకోటి. ఓకే, ఆరోగ్యంగా ఉన్నావు, చాలా సంతోషం, అమ్మ అనుగ్రహం వల్ల ఆరోగ్యంగా ఉన్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమిటి? ఆరాధన చేయి, ఉపాసన చెయ్యి. కాబట్టి ఉపాసన అంటే ఏదో గంటలు గంటలు కూర్చునేది కాదని తెలిసింది కదా. కాబట్టి శర్వాణి అతని శక్తి, ఏదైనా శివశక్త్యాయుక్తోలాగా అభేదమే, అది ఎప్పుడు మర్చిపోకండి. శివుడు వేరు, శక్తి వేరు, శివుడు వేరు, అమ్మ వేరు, దేవతలందరూ ఈయన వేరు, ఆయన వేరు. అక్కడ ఏం చేశారంటే నీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నీకు మళ్ళీ ఇదేమిటబ్బా అనుకోకుండా, ఒకళ్ళు సృష్టి చేస్తారు, ఒకళ్ళు పాలన చేస్తారు, ఒకళ్ళు లయం చేస్తారని ముగ్గురు పెట్టారు. అందుకనే త్రిమూర్తులు, 3 రూపాలు అన్నారు. అంతేగాని త్రిదేవతలు అనే త్రిమూర్తులు, 3 మూర్తులను పెట్టింది ఆవిడ. ఒట్టిగా నీకు కంగారు పడకుండా, అయ్యో నన్ను ఎవడు ఒట్టించాడు ఈ మానవ లోకాన్ని, ఈ బ్రహ్మలో ఈ లోకాన్ని అంటే, ఒరే బ్రహ్మ అనేవాడు ఉన్నాడ్రా, వాడే చేశాడు ఇవన్నీ అని. అప్పుడప్పుడు తిట్టుకుంటావు కదా, ఈ బ్రహ్మ ఎందుకు అలా చేశాడు అని జోక్స్ వేసుకుంటారు కదండి, ఆయన మంచి మూడ్లో ఉన్నట్టున్నాడని. అలా ముగ్గురిని పెట్టారు. అయ్యో మన్ని రక్షించేది ఎవరు అని అన్నప్పుడు విష్ణుమూర్తి నేను రక్షిస్తాడా, వ్యాపకత్వేన ఇది విష్ణు అని ఒక అర్థం. ఆ విష్ణు రూపానికి విష్ణు అంటే అది అర్థం, అంతటా వ్యాపించి ఉన్నాడు.
కాబట్టి నీకు భయం లేదు. అరే నేను వ్యాపించే ఉన్నానురా సర్వకాలంలో కూడా, నిన్నెప్పుడు నువ్వు నిద్రపోతున్నా సరే నిన్ను రక్షించేది నేనే అని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు ఎక్కడున్నా నిన్ను రక్షించేది నేనే. అమ్మయ్యా ఆయన అంతటా ఉన్నాడు కదా అని వీడు ధైర్యం. కాబట్టి లయము అంటే ఏంటి? నీ యొక్క దేహానికి కాలాతీతం అయిపోయింది అది. జీర్ణాన్ని వస్త్రాన్ని అని చెప్పారు కదా, అంటే ఇంకా అయిపోయింది. అప్పుడు ఆయన తీసుకెళ్తాడు. అందుకని ముగ్గురు ఉన్నారా అన్నాడు. ఈ ముగ్గురిని మనం విడిగా పెట్టి సృష్టి ఇది కండి, కాబట్టి మనకి ఇక్కడ స్వర్గ నరకాలు ఉన్నాయి, చచ్చిపోయాక నేను స్వర్గానికి వెళ్తాను, మీరు వస్తారా స్వర్గానికి అని ఎవరన్నా అడగలరా? ఏమిటి మీరు పుణ్యాలు చేశారు, నేను పుణ్యం చేశాను, మన ఇద్దరం స్వర్గానికి వెళ్తామని మీరు మాట్లాడుకోగలరండి? ఏమిటి మన ఇద్దరం నరకానికి వెళ్ళొచ్చు, ఇద్దరం బాగా దుర్మార్గులం అని అలా కూడా అంటారా? లయము అంటే అర్థం నువ్వు దేహాన్ని త్యజించటం. దేహాన్ని త్యజించిన తర్వాత మళ్ళీ ఆ దేహం ఎక్కడి నుంచి వస్తుందండి? మళ్ళీ నేను వస్తానంటే 10 సంవత్సరాల తర్వాత దేహాన్ని దాచిపెడతారా? ఎవరు దాచిపెట్టరు. నువ్వు నీ దేహంలోంచి ఆ పరమాత్మ ఎప్పుడైతే నిష్క్రమించాడో నిన్ను ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాడు. నువ్వు కోట్లు ఇవ్వు వాళ్ళకి, 1,00,000 ఏది చెయ్యండి, నువ్వు అత్యంత మంచివాడివైనా నీ గురించి కన్నీరు గారుస్తారు తప్ప నిన్ను దాచిపెట్టుకో. నువ్వు ఎలాంటి వాడివైనా ఆ దేహాన్ని ఇక విడిగానే చూస్తారు. అవతల పారేయడానికి ఏది అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ఏదో అది చేయడానికి చూస్తారు తప్ప నువ్వు చాలా మంచివాడివని దాచుకో, చెడ్డవాడివని ఇది చేయరు. అంతే. ఇక దాంట్లో ఏం మార్పు లేదు. అదే నీలోంచి ఆత్మ వెళ్ళి ఆత్మలో కలిసింది, అదే లయం. అందుకనే కాశీలో ఆ శివుడు వచ్చి ఇచ్చేస్తారు అది ఇదని మనకి చెప్పబడుతుంది. కాశీ ఆయనే. కాశీలో మరణిస్తే ఏమిటి? కాశీలో మరణిస్తే నువ్వు కాశీకి వెళ్ళి అక్కడ కూడా నానా గొడవ, సెల్ ఫోనే వదలను, అక్కడ కూడా ఇలాగే చేస్తాను అంటే శివుడు వచ్చి చేస్తాడా? అబద్ధం. అంటే మీ యొక్క మూర్ఖత్వం అది. నువ్వు కాశీలో ఎలా ఉండాలో, ఒక క్షేత్రంలో ఎలా ఉండాలో శాస్త్రంలో నిర్దేశించబడింది. ఒరే ఇప్పటికైనా అన్ని వదిలేరా, ఈ బాహ్యమైనవన్నీ, ఈ బంధాలనండి ఇంకోటనండి, అక్కడ అలా ఉండు, ఏదీ లేనివాడిగా ఉండు, అప్పుడు శివుడు నిన్ను ఇచ్చేస్తాడు. అంతే తప్ప కాశీకి వెళ్ళి కూడా నీ వ్యవహారాలే చేస్తున్నాను, కాశీలో పోదామని అంటే చెప్పాను కదా, ఆవిడ రైలు ఎక్కింది, ప్రాణం పోయింది కాశీ దాటాక. అవునమ్మా. అందుకని నీ ఇష్ట ప్రకారం లయం జరగదండి, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుంది. అందుకని ఎక్కడున్నా కాశీనే. అందుకని కాశీలోనే పోవాలని నువ్వు అనుకోకల, నీ బుద్ధి సరిగ్గా ఉంటే ప్రతిదీ క్షేత్రమే. అందుకని క్షేత్రజ్ఞయో అని వస్తుంది. క్షేత్రం అంటే ఏదో కాదురా, నీ దేహమే క్షేత్రం. కాబట్టి స్వర్గ నరకాలు నీ బుద్ధిలోనే ఉన్నాయి. నీ ఆలోచన, మంచి ఆలోచన స్వర్గము, చెడు ఆలోచన నరకం. అంటే సుఖ దుఃఖాలు అనేవి స్వర్గ నరకాలు. ఈ యొక్క ఇది వచ్చింది అనుకోండి, ఆనందంగా ఉంటాడు వాడు. ఆ యొక్క లయం అయ్యే వరకు కూడా ఆనందం. చరాచరానాం భూతానాం ధాత విశ్వంభరాత్మక. ఈ చరాచరములకు సర్వభూత జయమును భరించు విశ్వంభర స్వరూపుడు శర్వుడు. అందలి సర్వజీవ పోషక శక్తియు శర్వాణి. కాబట్టి ఆవిడ మామూలుగా కూడా మీరు చూస్తే ఏంటండి, తండ్రి సంపాదించుకొస్తాడు, తల్లి వడ్డీ పెడుతుంది. అందుకని ఎక్కడైనా సరే ఈ అర్థాలు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు కంగారు పడకుండా చెప్తారు. నీ నీ వ్యవహారం ఎలా ఉంటుందో వారు అదే అని చెప్తారు, భయపడకుండా ఉండడానికి. నిన్ను రక్షిస్తుంది. నీకు ఈ యొక్క పాలన, మన అమ్మ యొక్క స్తనయుగం అన్నప్పుడు కూడా చెప్పుకున్నాం, అలా నిన్ను పోషించేది ఆవిడ, పోషక శక్తి అని. శర్వాణి, శర్మదాయిని, శర్మదాయిని సుఖం దదాతి భక్తేభ్య తేనైషా శర్మదాయిని. భక్తజనులకు సుఖమును ప్రసాదించినది కాబట్టి ఆవిడ శర్మదాయిని. ఏదైనా సరే ఆవిడ యొక్క నామాలు సార్థక నామదై. నీ జన్మ సార్థకం చేసుకోమన్నా అంటే నీ జన్మ, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో అది చేస్తే నువ్వు సార్థక జన్ముడు అవుతావు. అలాగే ఆవిడ మటుకు తనకి ఏ పేర్లతో అంటే వాళ్ళు స్తోత్రం చేశారో ఆ దానికి తగ్గట్టుగానే ఉంది ఆవిడ. ఆవిడ అవి చేసింది కాబట్టి ఆవిడ ఆ నామంతో పొగడటం. బాహ్యంలో అలా ఉంటుందండి పాపం. వాడు చేయకపోయినా అబ్బో వీడంత గొప్పవాళ్ళు లేడంటాడు, లోపల తిట్టుకుంటూ కూడా. వాడు గొప్పతనం ఏంటో అందరికీ తెలుసు. అలా లేదు. ఆవిడని పొగిడారు అంటే ఆవిడ ఆ పని చేసింది, చెయ్యగలదు, ఎప్పుడైనా చేయగలదు. ఆ యొక్క శక్తి ఆవిడకు ఉంది. భక్తజనులకు సుఖాన్ని ప్రసాదిస్తుంది.
జీవులకు తమ తమ పురాకృత కర్మానుసారమున తమ తమ యోగ్యత అనుసారమును పక్షపాత రహితముగా ఆవిడ సుఖాన్ని కలుగజేస్తుంది. ఆవిడకి ఏమీ పక్షపాతం లేదండి, స్వార్థం లేదు. నా పిల్లలు పరాయి పిల్లలు, నా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్, ఇలాంటి భేదభావం లేదా. అందుకని ఇక్కడ ప్రతిసారి కూడా మీకు పురాకృత కర్మానుసారం అని వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నాయి, కర్మలు లేకుండా ఏమీ లేదు. మంచి కర్మకి సుఖము, చెడు కర్మకి బాధలు, ఇవన్నీ కూడా చాలా సులభంగా అందరికీ అర్థమైన భాష, అందరికీ తెలిసిందే. అవన్నీ ఒక పక్కన పెడితే నువ్వు ఇప్పుడు చేసే వాటి మీద కూడా నీ యొక్క ఇది ఆధారపడు. ఏదో చేసావు, ఏదో కష్టపడ్డావు, ఏదో కష్టాలు అనుభవిస్తున్నావు, ఏమిటి నాకే ఈ కష్టాలు అది ఇదని నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా భక్తిగా కనుక, నువ్వు భక్తి అన్నప్పుడు వాళ్ళకి ఏదో అన్ని చాలా కాస్ట్లీగా నైవేద్యాలు పెట్టడము, చీరలు అంటే ఒకవేళ అమ్మవారైతే అవన్నీ నువ్వేం చేయక్కర్లా. నీ మనసులో చక్కగా ఏది భావన కూడా చేయక్కర్లేదు, నిశ్చలంగా ఆ అమ్మని ప్రార్థన చేస్తే చాలు. నీకు ఏది అక్కర్లేదు, నీకు భాష రావక్కర్లేదు, స్తోత్రాలు ఏమంటే నా నోరు తిరగదండి స్తోత్రం చేయడానికి, నువ్వేం కంగారు పడదు. అందుకనే ఏ ఒక్క ఇవి లేకుండా రామ శివ ఇవన్నీ వచ్చాయి. చాలా అదనుకో. మనకి రామ కథ కూడా చెప్పాం, వాడు రకారం పలకదంటే మరా అనమన్నాడు, ఆయన తన శక్తి చేత మకారం తీసేశాడు, మిగతా అదంతా రామ శబ్దమై వాడు తరించాడు. నీకు తరించాలన్న బుద్ధి కలగాలి తప్ప వేరేదేమక్కర్లేదు. నీ తపనే తపస్సు అన్నారు కలికాలంలో. నువ్వు తప్పించాలి, నాకు ఇది కావాలి, ఎలాగా అమ్మా అని ఆవిడ ప్రార్థించండి, ఆవిడ మీకు ప్రసాదించి తీర్చదు. మీ తపనలో ఎటువంటి ఇది లేదనుకోండి, తప్పకుండా ప్రసాదిస్తుంది. కపటత్వంతో తపన పట్టం ఏంటండి, బాహ్యంగా చెప్పగలవు, లోపల అది తెలియదండి, లోపల నుండి ఆవిడే కదా. కాబట్టి నువ్వు కపటత్వంతో బాహ్యంలో ఎన్నన్నా డైలాగులు కొట్టచ్చు, అవతల వాడు గ్రహించవచ్చు గ్రహించకపోవచ్చు కూడా నీ కపటత్వాన్ని, అది వేరే విషయం. గ్రహించిన వాడు చేసేది లేదు, ఏదీ లేదని. కానీ నీ తపన, అందుకని ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరిని మోసం చేయలేవు. భక్తుడు అని గొప్ప బోర్డులు పెట్టుకోవచ్చు, పూజలు చేయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ నీ వ్యవహారమో నువ్వు అనుభవించేదో 10 మందికి తెలియదండి. నీ యొక్క కర్మని మార్చలేదు, నువ్వు అనుభవిస్తున్నావు అంటే అక్కడ అనుగ్రహం లేదనే నీకు తెలుసు. సరే, దానికి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ. కాబట్టి జీవులకు తమ తమ పురాకృత కర్మానుసారంన తమ తమ యోగ్యత అనుసారంన పక్షపాత రహితంగా ఆవిడ ఆనందాన్ని కలుగుతుంది. ఉత్తమమగు యోగ్యత కలవారులకు వారి వారి విజ్ఞాన సాధన ఫలముగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. చూసారా, డెఫినెట్ గా ఇస్తుంది. మోక్షం అంటే పొయ్యాక వచ్చేది కాదండి, పొయ్యే ముందరో పొయ్యాక వచ్చేది కానే కాదు. సినిమాలో వేరేగా చూపించలేరు కాబట్టి వాడు పొయ్యాడు అన్నారు. అంతేగాని ఒక జ్యోతి, ఓకే వెళ్ళొచ్చు, జ్యోతి పైకి వెళుతుంది, రమణ మహర్షి ఇది కూడా చూశారన్నారు, అందులో ఏం సందేహం లేదు. అందరికీ కనపడుతుంది, ఆ జ్యోతి కనపడదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా పొయ్యాక లీనమైంది అని మన భావన. అసలు ఉన్నదే అది, అక్కడ లీనమైపోతే ఎక్కడ లీనమవుతుంది. కాబట్టి పొయ్యాక ఏమండి, ఇప్పుడు వాళ్ళు పొయ్యాక వాళ్ళ జ్యోతి వెళ్తోందా లేదా నేను చూస్తానని ఎందుకండి, అదే కావాల్సింది కాదు. మీరు ఆచరణలో పెట్టండి, ఎవరిది వారిదే. నీ దేహం నీదే గాని పక్కవాడిది ఎలా అవుతుందండి, అవ్వదు. కాబట్టి నువ్వే ఉద్ధరించుకోవాలి, తర్వాత పక్కవాడి సంగతి నువ్వు అందుకని ఇంట గెలిచి రచ్చగలం, ముందు ఇంట్లో సరిగ్గా ఉండరా, తర్వాత బయట సంగతి అన్నారు. కొంతమంది చూడండి, ఇంట్లో సరిగ్గా ఉండరు, బయట పడుకు చాలా మంచి పేరు, ఏమిటండి దానికి, నువ్వు ఇంట్లో ఉంటావా ఎక్కడ ఉంటావు, రేపొద్దున ఏదైనా వస్తే ఇంట్లో ఉంటావు కానీ బయట కాదు కదా. అలా అని బయట సరిగ్గా ఉండకూడదని చెప్పటం లేదు, నువ్వు ఇంట్లో కూడా చక్కగా ఉండు, ఆ బయట కూడా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా నిన్ను నువ్వు ఉద్ధరింప చేసుకో. ఎందుకంటే ఆవిడ సర్వసమర్థురాలు. నువ్వు ఆరాధించే శివుడైనా రాముడైనా విఘ్నేశ్వరుడైనా ఎవరైనా సరే సర్వసమర్థులు. యద్భావం తద్భవతి. కాబట్టి ఏమోనండి, రాముల వారికి ఆ శక్తి ఉందో లేదో, ఆయన కూడా మనలాగే పుట్టాడు కదా, మరి ఇస్తాడో లేడో అంటే మనలాగానే పుట్టాడు ఆయన, కానీ జ్ఞాని అయ్యాడు కాబట్టి నువ్వు దేవుడిగా ఆరాధిస్తున్నావు కాబట్టి ఆయనకు ఆ శక్తి వచ్చింది. ఆయన కూడా విన్నారు కదా వశిష్ఠ రామాయణం, ఆయనకి జ్ఞానబోధ జరిగింది కాబట్టి భార్య ఇదైపోతే ఆయన ఏమి ఏడవలేదు. అది కావ్యం కాబట్టి కావ్యంలో వర్ణన అనేది ఉంటుంది కాబట్టి ఆయన వర్ణించారు వాల్మీకి, ఆయన ఏడ్చారు అని. ఏమి ఏడవలేదు రాముల వారు, తన కర్తవ్యం ఏమిటో తెలుసుకుని చేశాడు. ఇంద్రుడు వచ్చి అడిగాడు, నేను వెళ్ళి నో అన్నాడు ఆయన, నేను భర్తని,
కాబట్టి నేనే ఆవిడని రక్షించాలి తప్ప నువ్వు చేయడానికి వీల్లేదు అన్నాడు. అంటే నా యొక్క ఇది నేనే చేస్తాను అన్నాడు. నాకు అవసరం వచ్చినప్పుడు నేను నిన్ను పిలుస్తాను, అప్పుడు వచ్చి సహాయం చేయి, ఇప్పుడు అక్కర్లేదు వెళ్ళిపోమని. అది కాబట్టి ఇక్కడ శాశ్వతమగు శర్మమును అంటే ఆ యొక్క మోక్షాన్ని శాశ్వతమగు శర్మము అంటే శాశ్వతమైన శుభం. మోక్షమే శాశ్వతమైనది. మళ్ళీ నీకు ఈ జన్మ లేదండి. మళ్ళీ ఏ ఎలకో పిల్లో పుడితే మళ్ళీ ఎన్ని గోళలండి. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వదిలిన కలుగులోంచి రావాలంటే ఎంత కష్టం చెప్పండి. ఎందుకండి ఎలకా పిల్లి గోళలు. చూడండి, బుద్ధులు సరిగ్గా లేనప్పుడు పోల్చారండి, వీడిది పిల్లి బుద్ధి, వాడిది కుక్క బుద్ధి, వీడిదేమో ఎలక బుద్ధి అని అనరు. అందుకని ఎందుకు వచ్చింది. హాయిగా మోక్షాన్ని సంపాదించుకో. ఎంత సులభం అండి మోక్షం. ఏముంది, ధర్మంగా ఉండటమే. హాయిగా ఉండండి భేదం లేకుండా. చెప్పాను కదా, భేదం లేదంటే మీ ఆస్తులు ఇచ్చేయమని కాదు, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చేయమని కాదు. ఏమీ కంగారు లేదు, మీది మీకే ఉంటుంది. కాబట్టి మీ బుద్ధి చక్కగా హాయిగా ఉండాలి. కాబట్టి శృతి స్మృతి విధానములను అనుసరించి, వారి వారి వర్ణోచిత ఆశ్రమోచిత విధానములను అనుసరించి, వారి వారి నియత కర్మముల నొననించు వారికి జన్మాంతరమున కర్మ ప్రధానమగు జన్మాన్ని ప్రసాదిస్తుంది అని ఇప్పుడు చెప్పుకుంది. అదే మీ కర్మలు అనుసరించే మీకు జన్మలు వస్తాయండి, తర్వాత జన్మలు. కాబట్టి తర్వాత జన్మ కాబట్టి కంగారు పడకుండా హాయిగా, అసలు జన్మల గురించి ఎందుకండి, జన్మరాహిత్యం పొందక. ఎవరైనా ఉన్నతమైనది పొందాలని ట్రై చేస్తారా? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, బ్రాండెడ్ వస్తువులే కొనుక్కుంటారు కదా. ఎవరో కొంతమంది ఇది కూడా ఉంటుందిలే అనుకుని, అది వేరే విషయం. అవునా? వాడికి ఫీల్ అవ్వడు. ఫీల్ అయ్యేవాడు ఏం చేస్తాడండి అంటే వివేక విచక్షణాలు. అంటే ఇక్కడ బ్రాండెడ్ వస్తువుల కోసం వివేక విచక్షణాలు చెప్పటం లేదు నేను. ఇక్కడ వివేక విచక్షణాలు ఉంటే, అభేద దృష్టితో కనుక నీవు ఉంటే నువ్వు జన్మరాహిత్యాన్ని పొందగలుగుతావు. బట్టల విషయంలో ఎందుకంటే నశిస్తాయి, నువ్వు అది ఏం చేసినా సరే. ₹1,00,000 కొన్నది నశించదండి. అబ్బో ₹1,00,000 పెట్టుకున్నానని మీరు ఏదన్నా వస్త్రాన్ని బీరువాలో దాస్తే తిరగదా? నువ్వు కట్టుకోపోయినా తిరుగుతుంది. అందుకని బాహ్యంలో వాటి గురించి మనం చెప్పాను కదా, ఎగ్జాంపుల్ గానే తీసుకోండి తప్ప దాన్ని పూర్తిగా దానికి మీరు అన్వయించడం కుదరదు. మీకు తెలిసిన దాన్ని ఉదాహరణగా చెప్పారు, అంతేగాని అది ఇది సమానం ఎప్పటికీ కాదు. నశించేది నశించినది సమానం ఎలా అవుతుంది? ఇది ఇలా నశిస్తుందిరా, దీని మీద నీ అభిప్రాయం ఇలా ఉంటుంది కదా అని ఒక ఉదాహరణ చెప్పటమే, అంతే తప్ప దానికి దీనికి సంబంధం ఎప్పుడు కట్టకూడదు. అలా పెడితే మీరు ఎప్పటికీ బాగుపడలేదు. ఇది నశించేది, ఇది నశించనిది, కానీ నీకు తెలియదు కాబట్టి నశించేదాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తారు. ఎగ్జాంపులే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయకూడదు. మెట్లెక్కి వెళ్తారండి గుడికి, మెట్లు కారణం. నువ్వు ఎందుకంటే పాక్కుంటూ ఎక్కలేవి ఇది చేయదు కాబట్టి మెట్లు అనేది ఏర్పడింది. కాబట్టి అయ్యో పాప ఆ మెట్టు ఈ మెట్టు అని అక్కడే ఉంటావా? లేదు. మెట్లు దాటేళ్ళాలి. ఇంకా మెట్ల గురించి అక్కడ మర్చిపోవాలి. లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఆ స్వామిని, అంతేగాని అమ్మ ఎన్ని మెట్లు ఎక్కొచ్చని అసలు చూడండి, అసలు ఆహా ఈ స్వామి దయే. అనవసరమైన మాటలు ఎందుకండి? ఎదురుకుంటే స్వామి కనపడుతుంటే నీ దయ్య స్వామి అని మళ్ళీ ఏమిటి? ఆయన ప్రార్థన చేయి, నీ దయ అన్న. అంతేగా నిన్ని మెట్లు నేను ఎక్కగలిగానంటే అసలు ఇక సమయం అంతా వృధా చేస్తాడు. అక్కడికి వెళ్ళి మెట్ల గురించి చెప్పుల గురించి ఎందుకండి? కాబట్టి అక్కడికి వెళ్ళావు గర్భగుడికి, స్వామిని దర్శించుకో. స్వామి అని నీవే అన్యశరణము లేదు. హాయిగా నీకు వస్తే ఒక స్తోత్రం చదువుకోవచ్చా? లేదు. హాయిగా కనులారా ఆయన్ని చూసుకో, మనసులో ఆయన రూపం నిలబడదు. అది నువ్వు చేయవచ్చు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి కూడా అబ్బా ఎన్ని మెట్లు ఎక్కి వచ్చారని పక్క వాళ్ళతో కబుర్లు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. అన్ని అనుకున్నా, మరి అక్కడికి వెళ్ళి నువ్వు చేసిందేంటి? అందువలన చక్కగా అందరూ కూడా ధర్మంగా అభేద భావంతో వ్యవహారం చేయండి. శుభం భూయాత్.